ఈరోజు మనం బాలీవుడ్ నుంచి వచ్చిన ఒక డార్క్, బోల్డ్ మరియు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'సిస్టర్ మిడ్‌నైట్' అనే మూవీ ఎలా ఉందనైతే ఈ వీడియోలో రివ్యూ చూద్దాం. సో, ఈ సినిమా అంతర్జాతీయ ఫెస్టివల్ ఫిల్మ్స్‌లో కూడా ప్రదర్శించారు. మరి ఈ లేటెస్ట్ డిఫరెంట్ ఫిల్మ్ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఛానెల్‌కి ఎంతో ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా స్టోరీ ఉమా అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెకి పెళ్లైన వెంటనే ఆమె భర్త, అలాగే అతని కుటుంబం నుంచి చాలా అవమానకరమైన, అలాగే అణిచివేతతో కూడిన వైవాహిక జీవితం ఎదురవుతుంది. ఆమెకు ఏమాత్రం కూడా స్వేచ్ఛ ఉండదు. కేవలం భయం, ఒంటరితనం మాత్రమే ఆమెకు మిగులుతాయి. తన జీవితాన్ని మార్చుకోవాలనే ఒక ఆశ పూర్తిగా చచ్చిపోయినప్పుడు, ఉమా తన భర్త కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయానికొస్తుంది. ఆమె తన లోపల దాగి ఉన్న సిస్టర్ మిడ్‌నైట్ అనే ఒక డార్క్ సైడ్‌ని బయటికి తీస్తుంది. ఆ తర్వాత ఉమా తన కుటుంబంపై పకడ్బందీగా ఒక సైకలాజికల్‌గా, అట్లాగే ఒక వైలెన్స్‌తో కూడిన ఒక గేమ్ అనేది స్టార్ట్ చేస్తుంది. తనను అణిచివేసిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. ఈ ప్రతీకార యాత్రలో ఉమ ఎంతవరకు సక్సెస్ అయింది? ఆమె నిజంగా సైకోగా మారిపోయిందా లేదా? ఈ కథ ఎలాంటి ఊహించని మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి రాధికా ఆప్టే యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఆమె ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అణిచివేతకు గురైన అమాయకమైన యువతిగా, ఆ తర్వాత భయంకరమైన ప్రతీకార దేవతగా ఆమె పలికిచ్చిన ఎమోషన్స్ అని అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఆమె కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో డార్క్ హ్యూమర్, అలాగే సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలు చాలా ఎక్కువగా బలంగా ఉన్నాయి. ప్రేక్షకుడిని స్టోరీలోకి బాగా డెప్త్‌గా తీసుకెళ్తాయి. ఇక వైవాహిక జీవితంలో చీకటి కోణాల్ని, మహిళల పోరాటాల్ని చాలా బోల్డ్‌గా రాజీ పడకుండా చూపించారు. ఇది రొటీన్ సినిమాలకి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో డార్క్ థీమ్, అట్లాగే బోల్డ్ కంటెంట్ మరియు స్లోగా సాగే స్క్రీన్ ప్లే సాధారణ ప్రేక్షకులకి, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ప్రతీకారం మరియు డార్క్ హ్యూమర్ సీన్స్‌లో వైలెన్స్ సీన్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అది కొంచెం అతిగా అనిపించొచ్చు. కొన్ని సైకలాజికల్ సీన్స్ డ్రామాని పెంచడానికి ఉద్దేశించి తీసినా, అవి సినిమాని కొంచెం స్లోగా నెమ్మదిగా తీసుకెళ్ళాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమా మూడ్‌కి సరిపోయే విధంగా చాలా డార్క్‌లో, అట్లాగే కీ లైటింగ్‌తో మంచిగా చూపిచ్చారు. ఇదొక ప్రత్యేకమైన ఫీల్‌ని తీసుకొస్తుంది. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఉన్న టెన్షన్‌ని, ఉమా యొక్క సైకలాజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్టర్ విషయానికొస్తే, డైరెక్టర్ తను చెప్పాలనుకున్న డార్క్ స్టోరీని చాలా ఇంటెన్స్‌గా, దృఢంగా చూపించారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు ఈ సినిమానైనా. ఇంక ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే, ఈ 'సిస్టర్ మిడ్‌నైట్' మూవీ అనేది రాధికా యాప్టే వన్ వుమన్ షో అని చెప్పాలి. ఎందుకంటే ఇదొక రెగ్యులర్ రొమాన్సు, కామెడీ లేదా యాక్షన్ మూవీ అయితే కాదు. ఇదొక మానసిక సంఘర్షణ, ప్రతీకారం, అలాగే స్త్రీలని అణిచివేత వంటి ఎలిమెంట్స్‌ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. డార్క్ టోన్‌తో తీసిన మూవీ గాని, ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఏసే ఆర్ట్ మూవీస్ గాని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. మీరు గనక సైకలాజికల్ థ్రిల్లర్స్, అట్లాగే బోల్డ్ ఫిల్మ్స్‌తో వచ్చే సినిమాలు చూడాలనుకుంటే, ఈ సినిమాని మీరొకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి మనకిచ్చిన రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే, ఈ సినిమా మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.